ఎంగిపెళ్లి సుబ్బుచావుకు వచ్చిందంట. ఇదే ప్రస్తుతం మన భారతదేశానికి సంబంధించిన విషయంలో ట్రంప్ చేస్తున్నటువంటి విషయాన్ని చూసి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మరి ఎన్నటి వరకు మోడీ ట్రంప్ బాయ్ బాయ్ అనుకున్నారు, నమస్తే ట్రంప్ హౌడీ మోడీ అంటూ జోరుగా ప్రచారం చేసుకున్నారు. కానీ ఉక్రెయిన్ రష్యా యుద్ధం మధ్య తీరని అనుబంధానికి మరి ఇప్పుడు కాస్త నష్టం జరిగే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి భారతదేశానికి సంబంధించినటువంటి విషయంలో ట్రంప్ తీసుకునే నిర్ణయాలు దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఈ నష్టం కారణంగా మరి రాబోయే రోజుల్లో భారతీయులు ఏదైనా విదేశాలకు వెళ్ళాలంటే తీవ్రమైన ఇబ్బంది నెలకొంది. మరి నిన్న మొన్నటి వరకు ఆపరేషన్ సింధూర్ సమయంలో తాను పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధాన్ని ఆపనని చెప్పుకున్నటువంటి ట్రంప్ ఇప్పుడు ఏకంగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం మాత్రం తాను సహించబోనన్నారు. అంటే ఖచ్చితంగా మరిన్ని ఆంక్షలు విధిస్తామని చెప్పారు. ఇప్పటికే దాదాపుగా పలు రకాల సుంకాలు విధించి దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తున్న ట్రంప్ విషయంలో మాత్రం ప్రధాని మోడీ నోరు ఉప్పకపోవడం, అసలు జరుగుతున్న సత్యం ఏమిటో, అసలు వాస్తవాలు ఏమిటో భారతీయ ప్రజలకు అర్థం కావట్లేదు. ట్రంప్ నిన్నటి వరకు మై ఫ్రెండ్ అని చెప్పుకున్నటువంటి మోడీ మరి సుంకాల విషయంలో ఎందుకు మాట్లాడనుంది ఇక్కడ చర్చ. మరి రష్యా నుంచి చైనా కూడా భారీగా ఆయిల్ కొనుగోలు చేస్తుంది. చైనాతో పాటుగా మరికొన్ని దేశాలు కూడా ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి. కానీ భారతదేశం విషయంలో మాత్రమే ట్రంప్ తీవ్రమైనటువంటి ఆంక్షలు విధించి భారతదేశానికి ముప్పుతిప్పులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇటీవల గాజా యుద్ధం సందర్భంగా ఇటువంటి శాంతి విషయంలో మాత్రం ట్రంప్కు మోడీ శుభాకాంక్షలు చెప్పారు. అలాగే మై ఫ్రెండ్ మోడీ అంటూ కూడా మరి ట్రంప్ తిరుగు సమాధానం ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో మరి భారతదేశానికి సంబంధించినటువంటి ఆయిల్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదంటున్నారు ట్రంప్. ఇప్పటికే పలు ఆంక్షలు ఎదుర్కొన్న భారతదేశం రాబోయే రోజుల్లో మరికొన్ని ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇదే సమయంలో మోడీ తనకు స్పష్టమైన హామీ ఇచ్చారని, రాబోయే రోజుల్లో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు తగ్గిస్తామని ట్రంప్ చెప్పుకొచ్చారు. కానీ ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. చర్చలంటూ ఏవీ జరగలేదనే విషయాన్ని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కానీ ఇదే సమయంలో మరోసారి ట్రంప్ మాత్రం ఖచ్చితంగా మోడీ తనతో మాట్లాడారని, మరి తాను మాట్లాడుకున్న విషయాల్లో రాబోయే రోజుల్లో రష్యా నుంచి కొనుగోలు తగ్గిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చామని ట్రంప్ తన ఎక్స్ వేదికగా మరి చేస్తున్నారు. అలాగే ట్రూత్ వేదిక కూడా తన విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో భారత ప్రధాని మాత్రం కేవలం గాజా శాంతి సందేశం విషయంలో మోడీకి మెసేజ్ ఇచ్చి మరి టారిఫ్ విషయంలో మాత్రం ఎందుకు మాట్లాడడం అనేది దేశంలోని విపక్షాలు ప్రధాని ప్రశ్నిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితి ఉంటే అసలు ఎవరిది నిజమో ఎవరిది అబద్ధమో తెలియని సందిగ్ధ పరిస్థితి ప్రతి భారతీయులో నెలకొంది. ట్రంప్ తాను యుద్ధాన్ని ఆపడాన్ని ఇప్పటికీ 40 సార్లు పైగా చెప్పుకొచ్చారు. మరి ఇదే సమయంలో మోడీ మాత్రం ట్రంప్ జోక్యం ఉందన్న విషయాన్ని కూడా స్పష్టం చేయలేదు. మరి అదేవిధంగా సుంకాల విషయంలో సైతం ట్రంప్ భారతదేశాన్ని వీర బాధలు బాతుంటే మాత్రం మోడీ మాత్రం ఏమీ పట్టినట్టుగా ఉంది. మరి అటువైపు వ్యవసాయ రంగం, యాంత్రీకరణ, పరిశ్రమలు ఇలా అనేక రకాల తీవ్ర నష్టం జరుగుతున్నప్పటికీ ట్రంప్ చేస్తున్నటువంటి ఆంక్షల కారణంగా భారతదేశానికి జరుగుతున్న నష్టాన్ని మాత్రం మోడీ పట్టించుకోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చైనాతో సన్నిహితంగా ఉంటూ మరి అమెరికాకు చుక్కలు చూపించాలన్న ప్రయత్నంలో ఉన్నటువంటి మోడీకి మాత్రం ట్రంప్ మరోసారి భారీ షాక్ ఇచ్చి భారతదేశంపై మరిన్ని ఆంక్షలు తీవ్రతరం చేస్తామని, 100% సుంకాలు విధిస్తామని తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. ఉక్రెయిన్ యుద్ధం ఆపకపోవడానికి ప్రధాన కారణం భారతదేశమన్న ఆరోపణ ట్రంప్ నోటా వినిపిస్తున్న మాట. అంటే రష్యా నుంచి అనేక దేశాలు ఆయిల్ కొనుగోలు చేస్తున్నప్పటికీ ఆ దేశాల జోలికెళ్ళిన ట్రంప్ కేవలం భారతదేశాన్నే టార్గెట్ చేశారంటే దానికి ప్రధాన కారణం మరి భారతదేశంలోని ప్రభుత్వం అంత బలహీనమైన ప్రభుత్వం అన్న అనుమానాలు ఆవేదన వ్యక్తమవుతున్న విపక్షాల నుంచి. మరి నేపథ్యంలో ట్రంప్ సుంకాలు ఎదుర్కోవడానికి ఖచ్చితంగా భారతదేశం సిద్ధం కావాలని చేసినటువంటి హెచ్చరికలను మరి భారత ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కొంటుంది, ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటనేది మరి నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితి ఉంటే భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన భారం ఏర్పడుతుందని, అలాగే ఆయిల్ కొనుగోలు ఆపేస్తే భారత ప్రజలపై మరి ఆయిల్ భారం కూడా భారీగా ఉంటుందన్న ఆవేదన మరి ఎన్డీఏ ప్రభుత్వంలో వస్తున్న మాట. మరి ఈ నేపథ్యంలో ఎవరి మాట నిజమో ఎవరి మాట అబద్ధమో తెలియని సందిగ్ధ పరిస్థితి ప్రతి భారతీయులో నెలకొంది. అంటే ఈ సందిగ్ధ పరిస్థితికి ప్రధాన కారణం మాత్రం భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎన్డీఏ కూటమి స్పష్టమైన సమాధానం చెప్పలేకపోవడమే అన్నది ఎందుకు ఉదాహరణకు నిలుస్తున్నాయంటున్నారు మిత్ర పక్షాలు. మరి రాబోయే రోజుల్లో ట్రంప్కు నమస్తే ట్రంప్ అంటారా, లేక రాబోయే రోజుల్లో ఆయిల్ కొనుగోలు ఆపేస్తారా అన్నది మరి భారత ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. ఆయిల్ అంటూ కొనుగోలు ఆపేస్తే మాత్రం భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధర అమాంతంగా పెరిగే అవకాశం ఉంది. ట్రంప్ ఆంక్షలకు భయపడితే తాము ఎలాంటి చర్యలను తీసుకోవడానికి సిద్ధమన్న విషయాన్ని భారత ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆంక్షలకు తాము తలొగ్గే ప్రసక్తి లేదనే విషయాన్ని సైతం భారతదేశం ట్రంప్కు సూటిగా చెబుతుంది.